ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్యాంగ్స్టర్ల వ్యతిరేక చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో కొట్టివేసిన పాత కేసులను, నిర్దోషిగా ప్రకటించిన కేసులను యూపీ ప్రభుత్వం ప్రస్తావించడంపై సుప్రీంకోర్టు మండిపడింది. మీరు న్యాయం అందించేవారా, పీడించేవారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరు దాఖలు చేసిన జవాబులో నిందితుడిపై గతంలో కొట్టివేసిన కేసులను ప్రస్తావించారని, పిటిషనర్ను నిర్దోషిగా పేర్కొంటూ ఇచ్చిన కేసులను కలిపేశారని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఇదేనా మీరు అనుసరించే పద్ధతి? వాస్తవాలను న్యాయస్థానం ముందు ఉంచరా అని యూపీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. మీరు న్యాయం అందించేవారా, పీడించేవారా అని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఈ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ల కూల్చివేతలపై సర్వోన్నత న్యాయస్థానం గతంలోనూ యూపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లను కూల్చివేయడం సరికాదని పేర్కొంది. నిష్పాక్షిక విచారణ పూర్తి కాకుండానే నిందితుడిని దోషిగా పరిగణించలేమని, అలాంటి వ్యక్తుల ఇళ్లను కూల్చివేయటం అధికార దుర్వినియోగమేనని, చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. దోషిగా నిర్ధారించిన చట్టం ప్రకారం శిక్ష ఉంటుంది తప్ప బుల్డోజర్లతో న్యాయం చేయలేమని వ్యాఖ్యానించింది. ఇళ్లను కూల్చివేయటం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కును కాలరాయడమేనని సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. నిబంధనలకు విరుద్ధంగా ఒక్క ఇళ్లును కూల్చివేసినా అది రాజ్యాంగానికి విరుద్ధమని ధర్మాసనం తేల్చి చెప్పింది. తాజాగా గ్యాంగ్స్టర్ల వ్యతిరేక చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో కొట్టివేసిన పాత కేసులను, నిర్దోషిగా ప్రకటించిన కేసులను ప్రస్తావించడంపై మరోసారి యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.